జస్ట్ మిస్ దీనివల్ల అయితే మా ఫ్రెండ్ కళ్ళు పోయిండేది. అసలు ఏం జరిగిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో హాయ్ మామా, వెల్కమ్ టు ది క్రిష్ మామా. ఈ రోజు క్రిస్మస్ కదా అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే పిలిచాడు. అలా టిఫిన్ లాగించేసి బండి మీద అయితే బయలుదేరాము. ఎలాగో మాకు ఇక్కడ వరకు అయితే ఆటోలు రావు, అందుకే మా ఫ్రెండ్ ని డ్రాప్ చేయమని చెప్పాము. సర్కిల్ వరకు డ్రాప్ చేశాడు, అక్కడ దిగేశాము. మా ఫ్రెండ్ రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి మెల్లిగా నడుచుకుంటూ పోతుంటే పక్క నుంచి లారీ పోయింది, దాంట్లో నుంచి నట్టయితే ఊడిపడింది. అంతలోనే మా ఫ్రెండ్ వచ్చేసాడు. ముగ్గురు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాము. మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాము. మా ఫ్రెండ్ ఇంట్లో చింటుగాడైతే మా ఊళ్ళు రండి అని పిలిచేశాడు. మధ్యాహ్నం వరకు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేసి అలా తిరుగుదామని బయటకు వచ్చేసాం. ఇదిగో ఇది అమర్ రాజా ఫ్యాక్టరీ అనమాట. అక్కడ నుంచి జామ్ జామ్కి అయితే తినడానికి వెళ్దాము అనుకున్నాము. ఇంకా అక్కడైతే విఐపీస్ కి స్పెషల్ రూమ్ లేవన్నారు, అందుకే వెనకాల మా ఫ్రెండ్ షాపింగ్ చేయాలంటే బట్టలు కొనడానికి వచ్చేసాము. వాడైతే వెతికి వెతికి ఏదో ఒకటి ఫైనల్ చేసేసుకున్నాడు. ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి మా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా షాప్ దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ చూసి ఆ పాప అయితే పారిపోయింది. ఎందుకు అనుకుంటున్నారా, మన ఫేసులకు ఉండే వాల్యూ అలాంటిది. ఉన్న పకోడా అంతా ఇచ్చేయండి అని చెప్పేసాము. అది ఫ్రై అయ్యే లోపు స్నాక్స్ తీసుకుందామని షాప్ కి అయితే వచ్చాము. చాలా స్వీట్స్ అయితే ఉన్నాయి. నేనైతే స్వీట్ లాగిచ్చేసా. వేడివేడికి అయితే సూపర్ గా ఉంది. అక్కడ నుంచి ముందుకు వస్తే ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కూడా లాగిచ్చేసాము. తినింది చాలేరా అనేసి బయలుదేరేసాము. మళ్ళీ సర్కిల్ దగ్గరకు వచ్చి అక్కడే ఎక్స్ట్రా మార్ట్ ఉంటే ఎక్స్ట్రా మార్ట్ కూడా పోయినాము. ఆ కేకులంతా చూసి నోరు ఊరిపోయింది. అయినా తగ్గేదే లేదంటూ మా వాడైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పీసు ఒక్కొక్కటి పార్సల్ చేసేయండి అని చెప్పేశాడు. సరే సార్ మీరు చెప్తే చేస్తాను అని ఆయన కూడా చెప్పేశాడు. ఇంతలోపు ఖాళీగా ఉండడం ఎందుకని మాల్ మొత్తం తిరిగేస్తున్నాము. ఫ్రెండ్ కి అయితే ఒకటి సజెస్ట్ చేశా, ఇది తినన్నా లావ్ అవ్వరా అని మా ఫ్రెండ్ కి చెప్పిన. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాడు ఉంటే ట్యాగ్ చేయండి. అలా షాపింగ్ మొత్తం ముగించుకొని బయటకైతే వచ్చేసాము. మేము కొనింది ఫుల్ గా కదా, అదే సర్దుతున్నారు మా వాళ్ళు. బండి నడిపి చాలా రోజులైంది, నేనే బండి తీసుకున్నా. ఇంకా అలా మరి తిరిగి జైల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. స్నాక్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మా వాళ్ళు. హాస్టల్ జీవితాలే ఇంతే మావా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మావా. బాయ్.